ఈరోజు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రులు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఏదైతే ఉందో సుమారుగా 50 లక్షల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ పేద మధ్య తరగతి అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు కావచ్చు, ఎంఎస్ఎంఈలకి, ముఖ్యంగా యువతకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి, ఇతర రాష్ట్రాలకి ఉపాధి కోసం తరలి వెళ్లకుండా మన ఉద్యోగ కల్పన ఏ విధంగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రోజున బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రజారంగకమైన బడ్జెట్గా ఈవేళ సాగిందని చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఏ విధంగా చూసినా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఆలోచనతో ఈ బడ్జెట్ సాగింది. ముఖ్యంగా రైతులకు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. 1,71,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతు అనుబంధ సంస్థలకు ఈ బడ్జెట్లో కేటాయించడం శుభపరిణామం. అదేవిధంగా ఈ దేశానికి ఏదైతే కావాలో రక్షణ, ముందుగా మనకి రక్షణ ఉంటేనే మన దేశంపైకి ఏ వ్యక్తి కూడా రాకుండా మన దేశం భారతదేశం ఉన్నత స్థాయిలో దశ వ్యాపించాలంటే ముందు రక్షణ రంగానికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో 4,90,000 కోట్ల రూపాయలతో రక్షణ రంగాన్ని కేటాయించడం, అదేవిధంగా హోంశాఖకు 2,36,000 కేటాయించడం, అదేవిధంగా రైతులకు అనేక రంగాల్లో ఈ రోజున పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మధ్యతరగతి వారు 10 లక్షలు 12 లక్షలు వార్షికంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ మధ్యతరగతి కిందే వస్తారు. కాబట్టి వారందరి కుటుంబాలు కూడా సుమారుగా 12 లక్షల రూపాయల వరకు వారికి ట్యాక్స్ రూపంగా తీసుకునే అవకాశం లేదు. ఈ రోజున పూర్తి స్థాయిలో 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చినా కానీ ₹1 కూడా ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎవరు లేదని చెప్పాలి. అదేవిధంగా 4 లక్షల రూపాయలకు ప్రతి ఒక్కరికి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం అనేది గతంలో 3 లక్షలు ఉంటే ఇప్పుడు 4 లక్షలకు పెంచడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రతి కుటుంబంలోని కూడా సుమారుగా నలుగురు ఉంటే 16 లక్షల రూపాయలు ట్యాక్స్ మినహాయింపు, 16 లక్షల రూపాయల ఆదాయం వరకు కూడా ₹1 కూడా పన్ను చెల్లించే అవకాశం లేదు. కాబట్టి వారందరికీ కూడా శుభ పరిణామంగా ఈ బడ్జెట్ చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే వైద్య రంగానికి సుమారుగా 95,000 కోట్ల రూపాయలు వైద్య రంగానికి కేటాయించడం, అదేవిధంగా విద్యారంగానికి 98,000 కోట్ల రూపాయలు కేటాయించడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోని కూడా అదే కాకుండా ఔషధాల మీద కూడా ఈ రోజున ట్యాక్స్ తగ్గించడం జరిగింది. పూర్తి స్థాయిలో ట్యాక్స్ కూడా ఎత్తివేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బడ్జెట్ ఆశాజనకంగా సాగిందని చెప్పాలి. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోదీ గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం. అదేవిధంగా ప్రజలందరూ కూడా, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఆదరిస్తారని, అదే కాకుండా భారతదేశం ప్రపంచ దేశాల్లో 3వ స్థానానికి కూడా చేరే రోజులు దగ్గరగా ఉన్నాయని చెప్పేసి వికసిత్ భారత్ ఆధారంగా 2047 నాటికి భారతదేశం మొదటి స్థానంలోకి తీసుకురావాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ముందుకు సాగడానికి ఇటు బడ్జెట్లు రాబోయే రోజుల్లో కూడా ఉపకరిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్.